అతని కంట్లో మీరు గాని పడ్డారంటే ఈ క్షణమే మీకు ఆఖరి క్షణం అయిపోద్ది. ఏంట్రా కొడతారేంటండి? నాకు అర్థం కాదు. ఆ భద్రావతి మీకు బాగా ఒరేయ్, నాకు అర్థమవుతుంది. నువ్వు నోరు మూసుకొని కూర్చో. నిన్ను ఏడిపించి ఏడిపించి మరి ఈ ఇల్లు వదిలి వెళ్లేలా చేస్తాను. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నీకు చేతనైతే నీ కూతుర్ని రక్షించుకోవే. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు తెలివైన దానివని. ఏయ్, ఏయ్, ఏమైంది? ఆ కంగారేంటి? రే, ఆ మేనక నా కూతుర్ని చంపడానికి ఆ కార్తిక్ గాడి ఇంట్లో అడుగు పెట్టిందట్రా. జలజని చంపేస్తానని నన్ను బెదిరిస్తోంది. అది అన్నంత పనిచేస్తుందిరా. ఎలా? మెంటల్. ఆ మేనక అక్కడే ఉందని ఎందుకు చెప్పలేదే నాకు? చెప్దామనుకున్నాను మేడం. ఇంతలో మీరే ఫోన్ చేశారు. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నా కూతుర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండమని? ఆ మేనక అక్కడ తయారైంది నా కూతుర్ని చంపడానికే. జలజ అక్కడ ఉండటం సేఫ్ కాదు. నువ్వు ఆ పని చెయ్యి, జలజని నా దగ్గరికి చేర్చు. ఎలా మేడం? మీ కూతురు మీ ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు కదా? అయితే ఓ పని చెయ్యి. పాపం పిల్లలు తల్లి లేక ఎంత మదన పడిపోతున్నారో ఏంటో. చెప్పుకోలేని వయసు, ప్రశ్నించలేని పరిస్థితి. తలుచుకుంటేనే బాధగా ఉంది. కాని తప్పదు. ఏం చేస్తాం? పిల్లల్ని అప్పగిస్తే చందు అక్క ఎవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఆ భయంతోనే పిల్లల్నిక్కడుంచేలా చేశాను. కాని ఎన్ని చేసినా తల్లి లేని లోటు తీర్చడం కష్టం. ఏంటి మేనక, పిల్లల కోసమా? అవును కార్తీక్. నేను వడ్డిస్తాను కార్తీక్, నువ్వు కూర్చో. ఇది నా కాదు మేనక, జలజకి. ఏమైంది ఇప్పుడు జలజికి? నువ్వెందుకు భోజనం తీసుకెళ్తున్నావు? మధ్యాహ్నం నుంచి తనకి జ్వరంగా ఉంది. అందుకే తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేనే తీసుకొస్తానని చెప్పాను. ఏంటి కార్తీక్ ఇది? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లాభం లేదు. ఆ జలజని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి పంపేయాలి. లేకపోతే అది కార్తీక్ని పూర్తిగా వల్లో వేసుకునేలా ఉంది. జలజ, కొంచెం తిను. సారీ కార్తీక్, నీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను. ఇందులో ట్రబులే ఉంది జలజ. అయినా సడన్గా జ్వరం ఎలా వచ్చింది? మధ్యాహ్నం వరకు బానే ఉన్నావుగా? ఏమో తెలియదు కార్తీక్. మధ్యాహ్నం పడుకొని లేచానా, అంతే ఒకటే జ్వరం. టాబ్లెట్స్ వేసుకుంటే గానీ ఈ మాత్రం ఉన్నాను. సర్లే, కొంచెం తిను. కార్తీక్, ఇంట్లో లైలా ఉందా? లేదనుకుంటా జలజ, ఎక్కడికో బయటకెళ్ళినట్టుంది. ఎందుకు? ఏం లేదు కార్తీక్, నేనిప్పటికే నీకు శ్రమ కలిగించాను. నాకు నీరసంగా ఉంది. లైలా ఉండుంటే తినిపించేది కదా అని.
ఇబ్బందే ఉంది జల్జా, నేను తినిపిస్తానులే. వసే మేనక, దీనికే ఇంత ఉడుక్కుంటున్నావంటే ఇంకా నీకు నరకం చూపిస్తానే. నీకు ఇలా కాదే. ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. మేనక, కొంచెం వాటర్ తీసుకురావా? జల్జకి పొలం మారింది. వెళ్ళు మేనక, త్వరగా తీసుకురా. మెల్లగా తిని జల్జా, నాకు ఇలా తినిపించడం అలవాట్లేదు, అందుకే ఫాస్ట్గా తినిపించినట్టున్నాను. థ్యాంక్స్ మేనక, తాగు జల్జా. సారీ కార్తీక్, నిన్ను ఇబ్బంది పెట్టాను. ఐమ్ రియలీ సారీ. ఇందులో సారీ చెప్పడానికి ఏముంది జల్జా? సరే జల్జా, నువ్వు రెస్ట్ తీసుకో. మార్నింగ్ డాక్టర్ వస్తా అన్నారు, ఓకేనా? ఏంటి మేనక, నీకు లేని అదృష్టం నాకు దక్కినందుకు కుళ్ళుకుంటున్నావా? హ, ఇప్పుడేం చూసావు మేనక? ఇంకా ముందు ముందు చూడు. ఈరోజు ముద్దల వరకే తీసుకొచ్చాను, రేపు ముద్దుల వరకు తీసుకెళ్తాను. నేను చేసిన మంచి పనికి రెస్పాన్స్ ఏంటో ఇప్పుడైనా నీకు అర్థమైందా? వెళ్ళు. వసై మేనక్క, ఇలాంటివి నువ్వింకా చాలా చూడాలి. చూపిస్తా. హలో, కార్తీక్, నేను చందుని. ఓహో, చంద్రముఖి గారా? ఏంటి, రాంగ్ నంబర్కి డైల్ చేశారా? లేక మాజీ మొగుడు గుర్తొచ్చి చేశారా? నా పిల్లల కోసం చేశాను. అనుకున్నాను. లేకపోతే నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన నీకు నాతో ఏం పని ఉంటుంది? కార్తీక్, నా పిల్లల్ని నాకు అప్పగించు. ఇంకా నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయను. ఏంటి ఏమన్నావు? ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయవా? చేయాల్సిందంతా చేసావు కదా, ఇంకేమో చేయటానికి? నీ మాటలు, నీ చేష్టలు ఆల్రెడీ నా మనసును 2 ముక్కలుగా నరికేశాయి. అంతకన్నా ఇంకేం చేయగలవు? రా, వచ్చి మళ్ళీ గన్ తీసుకుని నన్ను షూట్ చేసే, అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది. కార్తీక్, నేను నీకు ఫోన్ చేసింది
నా పిల్లల్ని నాకు అప్పగించమని చెప్పడానికి, అంతేగాని నీ విరహ వేదన వినడానికి కాదు. నీ పిల్లలా? నీకు ఆ విషయం గుర్తుందా? వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న దానివే అయితే ఎందుకు వాళ్ళని తండ్రి లేని వాళ్ళలా పెంచాలనుకుంటావు? ఎంతసేపు నీ మొండి పట్టుదల నీదే. నీ మూర్ఖత్వంతో ఎందుకు పిల్లల్ని కష్టపెట్టాలనుకుంటావు? మన మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల పిల్లలు ఎందుకు బలవ్వాలి? అసలేంటి నీ ఉద్దేశం? అర్థం లేని అపోహలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ అవతల వాళ్ళకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అయినా నీతో మాట్లాడనవసరం. నీతో మాట్లాడుతుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది. పిల్లల్ని నీకు అప్పగించడం కుదరదు. దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు ప్లీజ్. నువ్వు అప్పగించకుంటే ఊరుకుంటాననుకున్నావా కార్తీక్? ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తావా? చెప్పను కార్తీక్, చేసి చూపిస్తాను. చందు అంటే ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది. అది చూస్తాను. ఏమైంది కార్తీక్? ఎవరు ఫోన్లో? చందు ఫోన్ చేసింది మేనక. పిల్లల్ని అప్పగించకపోతే బాగోదని వార్నింగ్ ఇస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు తను నాతో ఇలా మాట్లాడలేదు. తను ఏ స్టెప్ తీసుకుంటుందో అని టెన్షన్గా ఉంది. భయపడకు కార్తీక్, తను ఏమీ చేయలేదు. భయం కాదు మేనక, ఆందోళన. చందు మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇలా తెగించి మాట్లాడుతుంది. చందుకి ఏమవుతుందో అని కొంచెం టెన్షన్గా ఉంది. నాకు తెలుసు కార్తీక్, చందు అక్క మీద నీకున్న ప్రేమ చావదని. అందుకే మీ ఇద్దరినీ కలపాలని తాపత్రయపడుతున్నాను. నువ్వేం కంగారు పడుకు కార్తీక్, పిల్లలు నీ దగ్గరే ఉంటారు. పిల్లలు నీ దగ్గరున్నంత వరకు చందు అక్క మన చుట్టే తిరుగుతుంది. తన గురించి నాకు వదిలే, నేను చూసుకుంటాను కార్తీక్. ఏవో మళ్ళీ ఏదో ప్లాన్ లేసే ఆలోచనలో ఉన్నట్టుంది. ఇంకేం పనుంది దీనికి? ప్లాన్ లేయటం, అవి బెడిసి కొట్టడం, ఎవరో ఒకరు నన్ను శత కొట్టడం, ఇదంతా మామూలైపోయింది. ఈ ప్లాన్లు బిల్డింగులు కట్టడానికో డ్యాములు కట్టడానికో వేసుంటే ఈ దేశం ఎంత బాగుపడి ఉండేదో. నాశనం చేయటానికి పుట్టినోళ్ళు అట్టెందుకు ఆలోచిస్తారు? ఒరే నారాయణ, ఆ? అద్భుతమైన ప్లాన్ వేశాన్రా. చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ కార్తిక్ గాడి ఇంట్లో ఉన్న మన మనిషి లైలా సాయంతో జలజని కిడ్నాప్ చేస్తాం. ఆ, చేసి ఆ నేరం మేనక మీద పడేలా చేస్తాం. అప్పుడు మన జలజ మన దగ్గరే సేఫ్గా ఉంటుంది. ఆ మేనకేమో జైల్లో ఉంటుంది. ఎలా ఉందిరా ప్లాన్? ఏమండి, తీసిన సినిమానే ఎన్నిసార్లు తీస్తారండి? కథ మార్చండి. అదేనండి, ప్లాన్ మార్చండి అంటున్నాను. రేయ్, ఈ ప్లాన్ కేమైందిరా? బానే ఉందిగా. మరెందుకండి ఎలా ఉంది అని నన్ను అడిగారు? మ్మ్. ఏమండి, మీకు ఇంకో విషయం అర్థం కావట్లేదండి. జలజ నా కూతురు అన్న హక్కుతో కిడ్నాప్ చేశారని మీరు అనుకుంటున్నారు కానీ ఇండైరెక్ట్ గా మీరు ఆ కార్తీక్ గారితో పెట్టుకున్నారన్న విషయం మీకు అర్థం కావట్లేదు. ఏమండో, ఇదంతా మీరే చేశారని ఆ కార్తీక్ అనుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని ఎరగదీసి జలజమ్మను అట్టుకెళ్ళటమే కాదు, మీ తల్లో జేజమ్మను కూడా అట్టుకెళ్ళిపోతాడు. తెలిస్తే కదరా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకం నాకుంది. కార్తిక్ గాడు మేనక విషయంలో ఆల్రెడీ కొంచెం అటూ ఇటూ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మేనకే జలజని కిడ్నాప్ చేసింది అన్నట్టు మనం క్రియేట్ చేసామనుకో, అప్పుడు వాళ్ళిద్దరూ తన్నుకు చేస్తారు. మన చేతికి మట్టంటకుండా పని అయిపోతుంది. ఎలా ఉంది?
ఏమండి యాక్చువల్గానైతే ఈ ప్లాన్ అద్భుతం సూపర్ బ్రహ్మాండంగా ఉంది కానండి రెగ్యులర్ లాగానే వర్కౌట్ అవుద్దంటారా? శుభం మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పానురా? ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగావంటే బెండు తీస్తా. ముందర రింగులు చుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకో, నా బెండు తర్వాత దిద్దు గాని. రేయ్ ఏంట్రా గొణుగుతున్నావు? అబే ఏం లేదండి, మీ ప్లాన్ సూపరు కంటిన్యూ అని చెప్తున్నానండి అంతే. చామా తెలీదులే. తెలిస్తే నన్ను ఎందుకు అడుగుతావు ముందు? ఉమ్, చూస్తే మాకేమన్నా భయమా? అబ్బూ. చెప్పండి మేడం. లైలా, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. అక్కడ నా కూతురికి ప్రాణాపాయం ఉంది. అందుకే నువ్వు ఓ పని చెయ్యి. ఈ రాత్రికి నువ్వు జలజకి క్లోరోఫామ్ ఇచ్చి స్పృహ లేకుండా చెయ్యాలి. అప్పుడు ఎలాగైనా నువ్వు జలజని గేటు బయటకు తీసుకురావాలి. అక్కడ నేను నా మనుషులతో రెడీగా ఉంటాను. అదేంటి మేడం, చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్పేశారు? అదెంత డేంజరో మీకు తెలుసా? ఎవరైనా చూస్తే నన్ను ముక్కలు ముక్కలుగా నరికి పార్సల్ చేసేస్తారు. ఏయ్ లైలా, ఈ డైలాగ్స్ ని సినిమాలో చెప్పవే, నా దగ్గర కాదు. నువ్వు ఆ ఇంట్లో ఉందెందుకే? ఆ? నేను చెప్పినట్లు చెయ్యడానికి. అందుకేగా నీకు డబ్బులు ఇస్తోంది. ఆ మాత్రం కూడా హెల్ప్ చేయకపోతే ఎలా? అది కాదు మేడం. ఏయ్, నాకేం చెప్పొద్దు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకేం తెలీదు. ఈ రాత్రికి జలజ ఆ ఇంటి నుంచి బయటికి రావాలి. ఏంటి మేడం, మీ కూతురేమన్నా చిన్నపిల్ల ఎత్తుకొని తీసుకురావడానికి? అర్థం చేసుకోండి మేడం. ఎత్తుకుని తీసుకొస్తావో ఈడ్చుకుంటూ తీసుకొస్తావో అది నీ ఇష్టం. కానీ జలజ మాత్రం నాకు కావాలి. నువ్వు చెయ్యాల్సిందల్లా జలజని గేటు దాటించడమే. ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే మేడం. రెడీగా ఉండు మరి. రే నారాయణ, వెళ్ళి మన వాళ్ళందరినీ రెడీగా ఉండమని చెప్పరా. మనం ఆ కార్తీక్ గారి ఇంటికి వెళుతున్నాం. జలజని తీసుకొచ్చేస్తున్నాం. ఏమండి, జలజమ్మని తీసుకురావడం పక్కన పెట్టండి గాని, మనం వెళ్ళేదా కార్తీక్ ఇంటికండి. కంటపడ్డాము కైమా కొట్టేస్తాడు. మీరు వెళ్ళండి. నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉందండి. ఇదేదో 24 గంటల కడుపు నొప్పిలా ఉందండి బాబు. ఒరేయ్, బాత్రూంలోకి పెట్టండిరా. ఒరేయ్, చెత్త వెదవా, ఎప్పుడు డ్రామాలే. ఒరేయ్, ఇందాక నేనిచ్చిన జర్క్కి ఆ మేనక గింగిరాలు తిరిగిపోయి ఉంటుంది. అది ఆ సీన్ మర్చిపోకముందే దానికన్నా ఇంకా మసాలా ఉన్న సీన్ దానికి చూపించాలి. అంటే కార్తీక్ నా రూంలోనే నాతో బెడ్ మీద పడుకునేలా చేయాలి. అప్పుడుంటుంది అసలైన మజా. జలజ, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకోలేదు కార్తీక్, మర్చిపోయాను. అలా అయితే ఎలా జలజ? నీకు జరిగింది కిడ్నీ ఆపరేషన్. అంత ఈజీగా తీసుకోకూడదు. రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకుంటేనే ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తీసుకొస్తానుండు. కార్తీక్, కొత్త ప్లేస్ అవడం వల్ల నిద్ర పట్టడం లేదు.
పైగా అన్ని పిచ్చి పిచ్చి కలలొచ్చి భయపెడుతున్నాయి. నువ్వు తప్పుగా అనుకోను అంటే కొంచెం నాకు తోడుగా పడుకుంటావా కార్తీక్? నీకిష్టమైతేనే. ఇందులో ఏ దురుద్దేశము లేదు కార్తీక్. జస్ట్ ఫ్రెండ్లీగా అడుగుతున్నానంతే. నేనేం తప్పుగా అనుకోలేదు జల్జా. సరే. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్. ఇప్పుడు ఆ మేనక మమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తే అప్పుడుంటుంది మజా. ఎన్నాళ్ళు దీని ఉప్పు దీని బతికాను కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కొంచెం కాపాడే.